హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలిపిరిమెట్టు దగ్గర డ్యూటీ అయిపోయిన తర్వాత ఫ్రీ బస్సులో తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనానికి అయితే వచ్చాము. తిరుపతి నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలిమేలు మంగ పుట్టినిల్లుగా తిరుచానూరు ప్రసిద్ధి. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోకముందే తిరుచానూరులో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోకపోతే ఆ తీర్థయాత్రకు ఫలం లభించదని పెద్దలు అంటుంటారు. శ్రీ శుక మహర్షి ఆశ్రమం కనుక దీనిని శ్రీ శుకనూరు అని పిలిచేవారు. కాలక్రమేణా తిరుచానూరుగా పిలువబడుతుంది. ఇక్కడ అమ్మవారు తామర పువ్వుపై ఉద్భవించింది కాబట్టి అలమేలు మంగమ్మగా పిలుస్తారు. బయటనైతే అమ్మవారి కోసం అయితే ఎక్కువగా తామర పువ్వులే అమ్ముతారండి. తిరుమల వెళ్ళినప్పుడు ముందుగా తల్లిని దర్శించుకొని మన బాధలు కోరికలు అమ్మతో చెప్పుకుంటే స్వామి వారిని ఒప్పించి ఆయన వక్షస్థలంపై ఉండి ఆయన అనుగ్రహం మనపై పడేందుకు ఆయనలోని దయను పైకి ప్రసరించేట్టు చేస్తుంది. వైకుంఠంలో త్రిమూర్తులను పరీక్షించే యత్నంలో కోపిష్టి అయిన భృగు మహర్షి విష్ణు వక్షస్థలాన్ని కాలితో తన్నాడు. తన నివాసాన్ని అవమానించినందుకు అలిగి లక్ష్మీదేవి కొల్హాపూర్ వెళ్ళింది. సిరిలేని శ్రీనివాసుడు తిరుమల కొండల్లో 12 సంవత్సరాలు తపస్సు చేశారట. ప్రసన్నురాలైన శ్రీదేవి తిరుచానూరులోని పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్రంలో బంగారు పద్మంలో అవతరించిందట. కనుక లక్ష్మీదేవియే పద్మంలో జనించిన పద్మావతి లేదా అలమేలు మంగగా పిలుస్తారు. మేము అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు 3-4 గంటల టైం అయితే పడుతుంది దర్శనానికి అని అయితే చెప్పారు. మేము సేవ చేయడానికి వచ్చినాం కాబట్టి మమ్మల్ని వేరే లైన్ లో పంపించారు. ఒక 1 అవర్ లోనే అమ్మవారి దర్శనం అయితే అయిందండి. అమ్మవారిని చూసేసరికి చాలా సంతోషం అనిపించిందండి.